ట్రయల్ చేసేది ఏంటంటే రైతు ముందు మనము ట్రయల్ చేసేది ఏంటంటే వసుధ రైతులకు ఏంటంటే కేజీ అయితే సరిపోతో లేదో అన్న చిన్న డౌట్తో మేము ఏం చేస్తున్నామనంటే రైతుకు ట్రయల్ చూపించడం కోసం ఇది ఒక ట్రయల్ చేస్తున్నాం. వసుధ ఇది వెరైటీ ఏదో కాదు, వసుధ ప్యాకెట్. ఈ వసుధను ప్రతి రైతు ఇక్కడ వీరభద్ర అన్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ వడ్లయ్య షాపులు ఇక్కడ అక్కడ రెండక్కల దొరుకుతాయి. మీరు ఏడ తెచ్చుకున్నా కూడా మీ యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు ఏడిపోయినా పోండి, అది మేము చెప్పాము. రైతు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తెచ్చుకుంటాడు. కాబట్టి ఏంటంటే మీకు 100% మీకు ఈ మందులు అయితే 100% పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక దీన్ని ఏం చేస్తారనంటే ఇది ఎంత ఉన్నది అటు చూపెట్టండి. బతుకమ్మ రంగేశ్వర చూద్దాం. ఆటోమేటిక్గా కరిగిపోతుంది, మరి కలపడం అవసరం లేదు. ఇది ఒక కాడ అయితే పొలం అంతా స్ప్రెడ్ అవుతుంది. మొన్న ఒక రైతు అంటుండే, మేము ఎట్లా మీటింగ్ చేసాము సార్, మా పొలం కాడికి రండి, మేము చల్లిన ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అది ఇప్పటికి కూడా భూమి మంచిగా ఇక్కడ ఒక్క కాడ పడేస్తే మొత్తం పొలం మొత్తం పెట్రోకెమికల్ లెక్క కురుకుతుంది. మీరు పొటాషు మీరు ఎప్పుడు కలుపుతారంటే దీని పనితనం ఎట్లా ఉంటుందని అంటే మీరు ఎగ్జాక్ట్ మన ఈ క్లెన్సర్ గుళికలు ఇవి కలిపి చల్లాలి. క్లెన్సర్ గుళికలు అంటే ఏంటి అంటే మొగి పురుగుకి ఆకు చుట్టు పురుగుకి ఖచ్చితంగా చల్లుతారు రైతు. ఆకు చుట్టు పురుగుకి చల్లినప్పుడు ఏం చేస్తారంటే ఈ వసుధ అనేది ఇవి రెండు కలిపి చల్లడం వల్ల ఏరు వ్యవస్థ బాగా వస్తుంది, అందులో పొటాషియం మీకు ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తారంటే మీకు ఈ రెండు మిక్సింగ్ చేసుకొని చల్లడం ద్వారా ఏంటంటే పొటాష్ పర్సెంటేజ్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది, అందులో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, పొలం పచ్చగా వస్తుంది, ఏరు వ్యవస్థ బాగుంటుంది, దుబ్బు బాగా రావడానికి ఉంటుంది. గంటలు అంటున్నారు కదా, ఇంతకుముందు గంట అన్నారు చూడండి, దీంతో వస్తుంది. మీరు ఒక్కసారి ట్రయల్గా వీరభద్ర దగ్గర రేపు దొరుకుతుంది, ప్రతి రైతు తీసుకొచ్చి మీరు చల్లండి. మీరు చల్లిన రైతు ఎట్లా ఉన్నది, చల్లని పొలం ఎట్లా ఉన్నది మీరే మాకు చెప్తారు. అంత పర్ఫెక్ట్. ఇప్పుడు చూసిరా ఎంత బ్లాక్ అయిపోయింది, ఇది కంప్లీట్ గింత అంతనే ఇది. అందుకే మీకు ఇది చెప్పింది ఏంటంటే ఇది తక్కువే, కాకపోతే ఎక్కువ పొలానికి వస్తుంది. కేజీ ఏడ సరిపోతుంది, రైతు మనసులలో బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే అట్లే చెప్తారని అనుకుంటారు కానీ రాయలే చూపించిన ఈ రకంగా పనిచేస్తారు. కాబట్టి ప్రతి రైతు వసుధ అనేది వాడుది, దిగుబడులు 100% వస్తాయి. పోన్ టెక్నాలజీ పెరుగుతుంది. పొటాష్ అనేది ఓల్డ్ ఏజ్ లెక్క ఏంటంటే పాత ప్రకారంగా వేయకుండా కొత్తదనం అన్నది టెక్నాలజీ పెరిగింది, ప్రతి పెరిగింది కనుక ప్రతి రైతు ఏంటంటే ఈ రకంగా వేసుకున్నట్టయితే మీకు సరైన దిగుబడి పొటాషియం అనేది ఇందులో ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా ఇది అందుకొని దిగుబడి పొందవచ్చు. వీలైతే కూరగాయ చెట్లకు మూడలలో కూడా వేయండి, జబర్దస్త్.